నీ దేహము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆ ప్రాధాన్యతను ఘనపరిచే కొలమానాన్ని దేవుడు స్వీకరించేవాడిగా ఉంటున్నాడు. అది కూడా మనం లేకపోతే ఏమవుతామయ్యా అంటే కృతజ్ఞత లేని వారం. కృతజ్ఞత లేని వారమైతే బైబిల్ ప్రకారం ఎవరమయ్యా అంటే అపవిత్రులం. అలా మనం ఉండకూడదని ఈ సంవత్సరం వాగ్దానం ద్వారా నీకు ఆయన ఏం చేశాడో, ఆయనకి మనమేం చేయాలో జ్ఞాపకం చేస్తాను. మొదటిది, ఆయనను కృతజ్ఞతతో ఘనపరచబద్దులం. రెండవది చూస్తాం రండి. 86వ కీర్తన 12వ వచనం. 86వ కీర్తన. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును ఇక్కడ కృతజ్ఞత రెండోది. నా పూర్ణ హృదయముతో నీకు, ప్రాముఖ్యమైన మాట, దేవునికి మనం వ్యక్తిగతంగా నా పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. అంటే ఇక్కడ దానికి పర్యాయ పదం ఏం జ్ఞాపకం చేస్తున్నాడయ్యా అంటే 2వ వరుసలో వ్రాయబడింది. చదువునానా? నీ నామమును నిత్యము ఘనపరచటమేమో దేహముతో, మహిమపరచటమేమో క్రియలతో. ఘనపరచటమేమో దేహముతో, మహిమపరచటమేమో క్రియలతో. నిత్యము మన క్రియల ద్వారా దేవునికి ఏం కలగాలండి? మహిమ కలగాల. ఇంతకీ దేవునికి మహిమ ఎట్లా వస్తుంది మన ద్వారా? గుర్తొచ్చినాయి చెప్పండి. స్తుతించడం ద్వారా మహిమ, వెరీ గుడ్. ప్రార్థన చేయడం ద్వారా మహిమ, వెరీ గుడ్. కట్టడలను గైకొనడం ద్వారా వెరీ గుడ్. ఆయన సమయం ఇవ్వడం ద్వారా వెరీ గుడ్. చెప్పాలండి. ఆయన ఆత్మ ద్వారా వెరీ గుడ్. ఆరాధించడం ద్వారా వెరీ గుడ్. వాక్యానుసారంగా ఉండడం ద్వారా వెరీ గుడ్. ఆజ్ఞలు పాటించడం ద్వారా వెరీ గుడ్. ఇవన్నీ మంచిదే. ఒక మాట చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన కాబట్టి దేవునికి మహిమ క్రియాపూర్వకంగా ఎలా వస్తుందయ్యా అంటే మనము వ్యక్తిగతంగా ఏం చేయాలండి?